నమస్కారం ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ధరణిలో జరిగిన తప్పుల సవరణకు అవకాశం. త్వరలో కొత్త ఆర్ఓఆర్ చట్టం, తగ్గనున్న భూ వివాదాలు. ఒలింపిక్ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ అకాడమీలు, అథ్లెట్లకు శిక్షణలో కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు. కేంద్ర బడ్జెట్లో రాజధానికి 15,000 కోట్ల ప్రతిపాదన. ఏడీబీతో కలిసి రుణం అందించనున్న ప్రపంచ బ్యాంక్. ఆగస్టు 19 నుంచి 27 వరకు అమరావతిలో పర్యటన. తెలంగాణకు రెయిన్ అలర్ట్. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరికలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో అనేక లోపాలున్నట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ధరణి ప్రక్షాళనకు కమిటీని ఏర్పాటు చేసింది. కాగా ధరణి స్థానంలో భూధార్ పోర్టల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం అమల్లోకి వస్తుంది. గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కుపత్రాలు ఇస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ భూములకు పాస్ పుస్తకాలు జారీ చేస్తుండగా అదే మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల 10,894 గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిర్ణయం వల్ల భూతాన్, ఇతర వివాదాస్పద భూములను మినహాయిస్తే దాదాపు 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు దక్కవచ్చునని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త ఆర్ఓఆర్తో సాదా బైనామా దరఖాస్తులకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. వాటిని కూడా పరిశీలించి హక్కుపత్రాలను జారీ చేయనున్నారు. ఈ అధికారులను ఆర్డీఓలకు కట్టబెట్టనున్నారు. భూములకు విశిష్ట సంఖ్య భూధార్ కేటాయింపు జరిగితే దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ప్రస్తుతం మండల స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ జరుగుతుండగా కొత్త ఆర్ఓఆర్ చట్టంతో గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ సాధ్యం కానుంది. మన దేశంలో స్పోర్ట్స్కి అంత ప్రాధాన్యం ఇవ్వరనే అపవాదం ఉంది. స్కూళ్లలో పిల్లలకు చదువులు తప్ప ఆటలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా వ్యవహరించరు. దీంతో ఒలింపిక్స్ వంటి విశ్వవేదిక క్రీడల్లో మన దేశానికి పెద్దగా పథకాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇందులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్ హబ్లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. కొత్తగా స్థాపించిన స్కిల్ యూనివర్సిటీ తరహాలోని తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనువైన స్థలంగా ప్రస్తుతం హక్కింపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లను పరిశీలిస్తున్నారు. సదరు క్యాంపస్ను ఒలింపిక్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలుండేలా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోని 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంక్తో కలిసి ఆ మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ మంజూరు చేయనుంది. దీంతో పాటు భవిష్యత్తులో మరింత ఆర్థిక సహాయం అందించే అంశంపైన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీలకు చెందిన ప్రతినిధుల బృందం ఆగస్టు 19 నుంచి 27 వరకు రాజధానిలో విస్తృతంగా పర్యటించనుంది. రుణ మంజూరుకు సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీ అధికారులతో చర్చించనుంది. ఇటీవల అమరావతిలో పర్యటించిన 4 సభ్యుల ప్రపంచ బ్యాంక్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సమావేశమైన విషయం తెలిసిందే. వాస్తవానికి 2019కి ముందే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సిద్ధమైంది. ఏఐబీతో కలిసి తొలి విడతలో 3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన ప్రక్రియ సైతం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటుగా ప్రధాని మోడీని కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చింది. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కేంద్రం హామీ ఇచ్చిన నేపథ్యంలో పోలవరం నిధుల మంజూరుపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం పైన ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. అమరావతికి కేంద్రం బడ్జెట్లో 15,000 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతికి ప్రకటించిన నిధుల విడుదలపైన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర వాకప్ చేసినట్లు సమాచారం. వీటితో పాటుగా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న 8 జిల్లాలకు ఆర్థిక సహాయం కింద నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కోరినట్లు తెలిసింది. సుమారు గంట పాటు జరిగిన భేటీలో ఇంకా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు సమాచారం.
అలాగే కొత్త రుణాలపైన చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. వైఎస్ జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని కోరినట్లు సమాచారం. ప్రభాస్ కొత్త సినిమా షురూ అయింది. డార్లింగ్ ప్రభాస్తో హను రాఘవపూడి తీయబోతున్న ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. ఇక ప్రభాస్ తరసన నటించబోతున్న కొత్త హీరోయిన్ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేసింది. ప్రభాస్ తరసన ఇమాన్వి అనే అమ్మాయి నటిస్తోంది. ఈమె గురించి ప్రస్తుతం నెట్టింట్లో బాగానే రీసెర్చ్ చేస్తున్నారు. ఈమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. ఆమె డాన్సులకు అందరూ ఫిదా అవుతున్నారు. నటి పేరు ఇమాన్వి, అతని పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఈమె నటి మాత్రమే కాదు, డాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా. డాన్స్ అదరకొడుతుంది. ఆ డాన్స్ ద్వారానే సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. ఈమె డాన్స్ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇమాన్వికి ఇన్స్టాగ్రామ్లో 6 లక్షల పైగా, యూట్యూబ్లో సుమారు 5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఇమాన్వి 1995 అక్టోబర్ 20న ఢిల్లీలో జన్మించింది. ఢిల్లీలోని MBA PG పూర్తి చేసింది. కాలేజ్ రోజుల నుంచే డాన్స్తో బాగా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత అమెరికాలో ఓ డాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. వెస్టర్న్ డాన్స్తో పాటు భారతీయ సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడిలోనూ ఇమాన్వికి ప్రవేశం ఉంది. డాన్స్తో పాటు ఆమె ప్రదర్శించే హావభావాలు అదనపు ఆకర్షణ. ఇక ఈ పూజా కార్యక్రమంలో ఇమాన్వి ప్రభాస్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. ప్రభాస్ను చూసి ఇమాన్వి పడిపోయిందని జనాలు అనుకుంటున్నారు. ప్రభాస్ను ఇమాన్వి చూస్తున్న తీరుపై ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏమున్నాడ్రా బాబా అని అనుకుంటుందేమో అని ఒకరు, ఆయ్ బాబోయ్ ఎంత పొడుగు అని అనుకుంటుందేమో అని మరొకరు ట్వీట్లు పెడుతూ ఫన్నీగా ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. కోల్కతాలోని జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన ఖండిస్తూ శనివారం రాత్రి ఉస్మానియా జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మెడికల్ కాలేజీలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థిని డాక్టర్ నాగసాయి డిమాండ్ చేశారు. దేశంలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. ప్రతి మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్లో విమెన్ సెల్ని ఏర్పాటు చేయాలన్నారు. Okay, so for every independence, one speech we remind ourselves, we remind the society, is Miss Nehruji's speech, Tryst with Destiny. But now I think after 78 years of independence, it is tryst with crime. After so many years of struggle for independence, I think what we are facing now is a tryst with crime. Totally uncivilized. I think after seeing this incident, it made me to feel even animals show some sense of respect towards their kindred. Such total, mindless, ruthless this Kolkata act was. And it's time to remind ourselves, tell ourselves, it's not just high standard schools, it's parenting with high moral values is a need. These criminals and people who are supporting these criminals utterly lack these values. So it's time to keep up the moral occur and which might occur next. And people begin to live. There's only one life. Let me enjoy it to the utmost. But let me remind you, it is not pleasures. Greed only breeds filth. And that's what we are seeing. The mirror, it reflects back your deeds. What you sow, you reap. And definitely you get for what you're giving to the society. The main thing is, we might ask for justice. We might get some kind of judgment. But what after? What next? So it's the basic morals, the values of the society, which will save the society and make a peaceful place. Let us take a pledge, not only demanding, asking for justice, but also to keep up the values of the society. హైదరాబాద్ మాదాపూర్ సత్వ నాలెడ్జ్ సిటీలో డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో శనివారం రూరల్ విమెన్స్ లీడర్షిప్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, జె గీతారెడ్డి, సుధారెడ్డి, చైతన్య, సినీ నటి సుధారెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ రెజినా పలువురు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మహిళల సాధికారతకు తాము ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతకు ముఖ్యమంత్రి దృష్టి పెడుతున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వనితలు రాజకీయ, ఇతర రంగాల్లో ముందుకు సాగుతుంటే నిరుత్సాహపరిచి వెనక్కి లాగేందుకు యత్నించేవారుంటారని, వారిని లెక్క చేయకూడదన్నారు. మంత్రి అయ్యాక తాను అలాంటివి ఎదుర్కొన్నానని తెలిపారు. అఘాయిత్యాలు బాధాకరం. మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తూనే మరోవైపు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం మన రాష్ట్రంలోని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, PCC కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె గీతారెడ్డి మాట్లాడుతూ మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. మా మహిళలకు ఏ ఇబ్బంది అయినా కూడా ఇందు నుండి మాకు మేమే పోరాడడానికి సహాయపడ్డారు ఈ సంఘానికి. దీనివల్ల మేము ముందుకు ఇంకా వెళ్తూ ఎవరికి భయం లేకుండా ఉండాలని, ఆడవాళ్ళకి ముఖ్యంగా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శైలజ అండి. మాది కరీంనగర్ డిస్టిక్, గోపాల్పూర్ విలేజ్ మాది కూడా.
డెమోక్రటిక్ సంఘం నుంచి మేము సభ్యులుగా ఉన్నందుకు ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే మా ఊర్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాకు మేమే సాల్వ్ చేసుకోవడానికి ఈ సంఘం ఒకటి రూపొందించారు కాబట్టి అందులో నేను ఒక సభ్యులుగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదివరకు ఏమన్నా అంటే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్ళి ఫస్ట్ మాకు ధైర్యాన్ని సార్ ఈ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఇట్లా ఉండాలి అని ఫస్ట్ మాకు ట్రైన్ చేసినారు. ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా ఉండాలని ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటున్నాం మేము. All our friends and all the women who we are here for today actually. I am extremely happy we will be taking up. But before that, let's visit where we are as a democracy around the world and why we feel there is a need for an organization like Democratic Sangha to work on strengthening and defending our democracy. In its annual report last year, the International Institute for Democracy and Electoral Assistance said half of the world's democracies are in a state of decline amidst worsening. రాజకీయంలో ఉన్నారు. ఒక 5 ముఖ్యమంత్రులతో పనిచేస్తాను. కానీ నా ఒక ఇంత పొడుగైనటువంటి రాజకీయ జీవితంలో ఈ చిన్న వయస్సులో స్టూడెంట్గా ఉన్నాడు. తూప్రాన్ గజ్వేల్ నా మొదటి కాన్స్టిట్యువెన్సీ. నేను ఎలక్షన్లో మొదలైంది గజ్వేల్ నుంచే. అది నాకు రాజకీయ పుట్టనిది. గజ్వేల్లో ఒక మండలం తూప్రం, అందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నేను చాలా కాస్త ఎక్కువగానే పిలిచేది ప్రతి ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అనుకుంటాను. ఎమ్మెల్యేలకి, లోకల్ ప్రతినిధులకి, లోకల్ మంత్రులకి ఇది ఒక ప్రెషర్ మాకు ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి వచ్చి నన్ను మాట్లాడించేవాడు. హీఈస్ barely 17, but he used to talk like something, much beyond even my thinking. I said, oh God, this guy is a little over. గారు అండ్ రెజీనా గారు ఒక మంచి డెమోక్రటిక్ సంఘ తీసుకురావడం చాలా చాలా ఇది ఈ సమాజానికి అవసరం. మీరు అన్నట్టుగా యాజ్ ఏ పొలిటికల్ లీడర్స్ మేము ఎంతో చేయాలని వస్తాం. బిలాంగ్స్ టు ఆదివాసీస్ ఆర్ దళిత్స్ ఆర్ వీకర్ సెక్షన్స్, అంటే పేదవాళ్ళంగా వచ్చినాం. కానీ డబ్బు ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం, డబ్బు ఉంటేనే ఎలక్షన్లలో నిలబడగలుగుతాం. అంటే సేవ వేరు, డబ్బు వేరు. కాబట్టి వీళ్ళలో సేవ చేసే సామర్థ్యం ఉందా లేదా ఈ మహిళలు, లేదా ఈ ఫౌండర్ జరీనా గారు, అదేవిధంగా సోదరి సుధారెడ్డి గారు, మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, మీ సపోర్టర్స్ అందరికీ, మీడియా సోదరులకు, మీ గ్రాండ్ పేరెంట్స్ వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యమాల గడ్డ కరీంనగర్ గడ్డ, అక్కడ వచ్చినటువంటి చైతన్యము ఉద్యమాల నుంచి వచ్చింది. అక్కడ అలాంటి ఉద్యమాల నుంచి నేను కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ కూడా అంటుంది డెమోక్రటిక్, వాట్ ఈస్ ద డెమోక్రటిక్ తెలుగు అనేది, అంటే ప్రజాస్వామ్యం అంటే జనరల్గా మర్చిపోతున్నాము అనేది. అంటే ఈరోజు ఆ వర్డ్ అదేదైతే పెట్టుకున్నారో మీరు, ఆ నేమ్, దాంట్లోనే చాలా పవర్ కనబడుతుంది, స్ట్రాంగ్ వర్డ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రజాస్వామ్యం, డెమోక్రటిక్ వే ఆఫ్ లివింగ్ అండ్ క్వశ్చన్ టు గవర్నమెంట్ ఆర్ ఎనీవన్. అది అంటే మనకు ఆ స్వేచ్ఛ, ఆ ప్రజాస్వామ్యం ఉండాలి. అది ఉండే విధంగా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కారిడియంలో ఉన్న ఫైల్స్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. టీటీడీ పరిపాలనా భవనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భార్కర్ క్యాబిన్లో ఈ ఘటన జరిగింది. ఘటనా ప్రాంతాన్ని టీటీడీ ముఖ్య భద్రతా అధికారి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎనెక్స్ బ్లాక్లో డిఈ గారి ఛాంబర్లో ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినంత వరకు వెంటనే పొగ బయటకు రావడంతో ఉన్న ఫైర్ స్టాఫ్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్, ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా పార్షియల్ బండింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది. అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్ని కోణాల్లో.
ప్రాబబ్లీ కంటిన్యూ సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ గారికి క్యాబిన్ లో జరిగింది అదొక్క క్యాబిన్ పక్కన అంటే ఆ సెక్షన్ మాత్రం ఒక క్యాబిన్ లో అది కూడా పూజ దీని కింద ఉండేటటువంటి కింద ఉన్న టేబుల్ పేపర్ ఫైల్స్ అది పార్షియల్ బర్నింగ్ కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పినటువంటి ఫైల్స్ ఏమన్నా ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అది ఇన్వెంటరీ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇన్వెంటరీ అంతా ఈ ఫైలింగ్ కాబట్టి కాపీ తీసుకున్నాయి. అంటే ఏ సెక్షన్ సంబంధించి రోడ్లా లేకపోతే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని, దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకుని కూడా మాట మీద నిలబడలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి నిర్వహించిన సమావేశంలో రైతు రుణమాఫీ అంశంపై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానన్న రేవంత్ రెడ్డి మాట మీద నిలబడలేదని మండిపడ్డారు. డిసెంబర్ 9న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని అన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, ముఖ్యంగా రైతులకి ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఎన్నికలై 8 నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా రుణమాఫీ చేయకుండా కేవలం ప్రకటనలకు మాత్రమే 3 విడతలుగా రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలను పత్రికా ప్రకటనలకు, టీవీలలో యాడ్స్ కోసం ఉపయోగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గొప్పలు చెప్పుకొని ఊరూరా సంబరాలు చేసి సిగ్గు లేకుండా రుణమాఫీ చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటికి మొన్న 15 ఆగస్టు నాడు మరి 3 విడతల్లో పూర్తిగా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను మోసం చేసే వ్యవహారంతో కేవలం ఒక దగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది తప్ప రైతులకు నిజంగా రుణమాఫీ చేద్దామన్నటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి లెక్కలు, వాళ్ళ తేల్చినటువంటి వాళ్ళ యొక్క వ్యవహారమే ఎగ్గొడదామన్నటువంటి రుణమాఫీని ఎగ్గొట్టి కేవలం పూట గడుపుకోవడానికి మాత్రమే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి మనము చూస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చినటువంటి రుణాలు 49,500 కోట్ల రూపాయలు ఉన్నాయని ఈ పంట రుణాలు. రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళు తెలిసింది 31,000 కోట్లు, కానీ బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు. వాస్తవానికి 3 విడతలుగా రుణాన్ని మాఫీ చేసినా అని చెప్పి అది కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు. ఇచ్చిన విడుదల చేసినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు కేవలం 17,933 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ లెక్కలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులను మోసం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప రుణమాఫీ చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. కేవలం పబ్బం గడుపుకున్నటువంటి వ్యవహారం నడిపిస్తున్నది. మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే మరి ఈ యొక్క రుణాలు ఏవైతున్నాయో మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి 3 విడతలుగా హామీ అని చెప్పిన 15 ఆగస్టు లోపల రుణాలు మొత్తం విముక్తులను చేస్తా అని చెప్పినటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణ విముక్తుల్ని చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు రైతులను ఇంకెన్నో రోజులు చేయరు. రైతులంతా కూడా 15 ఆగస్టు వరకు మా రుణాలు మాఫీ అయితే అని చెప్పి వాళ్ళు ఎదురు చూసారు. మీరు ఫస్ట్ విడత ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయల లోపల రుణాలు ఏవైతే మాఫీ చేస్తున్నారో దానిలో 20-30% మాఫీ కూడా కాలేదు. అదేవిధంగా సెకండ్ విడత 1,50,000 వరకు రుణమాఫీ అని చెప్పారు. అందులో కూడా ఎవరు కూడా కానటువంటి పరిస్థితి. నిన్న అనౌన్స్ చేసినటువంటి 2 లక్షల వరకు రుణమాఫీలో కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు పూర్తిగా కేవలం 20-30% రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించిన ప్రకటన చేసింది తప్ప ఎక్కడ మిగతా 70% రైతులకు ఇంకా మీరు రుణాలు అందించాల్సిన రుణమాఫీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలు వేయడం లేదు. రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురుస్తాయని చెప్పారు. వీటికి తోడు దక్షిణాన నైరుతి రుతుపవనాలు ద్రోణిని ఏర్పాటు చేశాయని చెప్పారు. ఉత్తర కర్ణాటక, తెలంగాణ ఆనుకుని ఒక తుఫాన్ లాంటి సుడి ఏర్పడిందని తెలిపారు. దీని నుంచి ఒక ద్రోణి దక్షిణ వైపు ఉందని, వీటన్నిటి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడం మంచిదని చెప్పారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.